జస్ట్ 1 minute రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? Yes, ma'am. ఓకే, లాస్ట్ క్లాస్ లో డైమెన్షనాలిటీ రిడక్షన్ ఒకటి, ఫీచర్ సెలెక్షన్ ఒకటి, ఆ 2 టాపిక్స్ కవర్ చేశాం కదా. దాని తర్వాత యాక్చువల్లీ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అని ఇంకొక టాపిక్ ఉంది. దానికి గాను డేటా మైనింగ్ క్వెరీ లాంగ్వేజ్ అని 2 టాపిక్స్ ఉన్నాయి సెకండ్ యూనిట్ లో. సో 2 టాపిక్స్ కి నాకు తెలిసినంత వరకు 2 క్లాసెస్ కంటిన్యూషన్ క్లాసెస్ అయితే బెటర్ అనుకుంటున్నాను. అందుకని చెప్పి నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. అది నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేద్దాము. సో ఇక్కడ ఇవాళ క్లాస్ లో ఏంటంటే క్లాసిఫికేషన్ టాపిక్, దాని తర్వాత డెసిషన్ ట్రీ ఇండక్షన్ ఒకటి, ఆ 2 టాపిక్స్ కవర్ చేద్దాం. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో ఇనిషియల్ గా వినిపిస్తుందా నా వాయిస్? వాయిస్ క్లియర్ గా ఉందా? Yes, ma'am. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో జనరల్ గా మనం ఇంగ్లీష్ వర్డ్ కి మీనింగ్ చెప్తున్నట్టుగానే క్లాసిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం, డిపెండింగ్ ఆన్ మనం తీసుకున్న డేటా వాల్యూని బేస్ చేసుకొని దాన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద క్లాసిఫై చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ డేటా మైనింగ్ లో క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే మనం తీసుకున్న డేటాలోంచి, సో తీసుకున్న డేటా అంటే ఇక్కడ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన సోర్స్ ఏంటి, డేటా బేస్ కానీ డేటా వేర్ హౌస్ కానీ, రైట్? ఆ డేటా బేస్ కానీ డేటా వేర్ హౌస్ లోంచి కానీ మనం తీసుకున్న డేటాని క్లాసిఫై చేసుకొని దాని మీద ఫర్దర్ గా మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఇక్కడ డేటా అనాలిసిస్ చేసుకొని దాంట్లోంచి ఒక మోడల్ ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఏం చేస్తాం అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ కన్సిడర్ ఏ టేబుల్. సో ఆ టేబుల్లో వాల్యూస్ అనేవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సో ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. సో ఆ వాల్యూస్ నుంచి మనం ఏం చేస్తాం అంటే డేటా అనాలిసిస్ అప్లై చేసుకొని మనకి రిలవెంట్ గా ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని తర్వాత దాని మీద క్లాసిఫైయర్స్ అప్లై చేసుకుంటాం. సో సపోజ్ ఇంకా మీకు రియల్ వరల్డ్ లో ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సపోజ్ ఒక బ్యాంక్ మేనేజర్ అనే వాళ్ళు లోన్ అనేది కస్టమర్ కి ఇవ్వాలా లేదా, సో కస్టమర్ కి ఇవ్వాలి లేదు అనే కండిషన్ ఇక్కడ అరైజ్ అయినప్పుడు వాళ్ళు చెక్ చేసుకునేది ఏంటి, ఫస్ట్ ఇనిషియల్ గా ఈ పర్టికులర్ కస్టమర్ అనే వాళ్ళు రెగ్యులర్ గా పేమెంట్స్ చేస్తున్నారా, తర్వాత వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, తర్వాత వాళ్ళు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని వాళ్ళు ఏం చేయాలి, లోన్ అనేది ఇవ్వాలా లేదా అనేది అనలైజ్ చేసుకోవాలి. సో ఈ అనాలిసిస్ ప్రాసెస్ లో మనకి ఏవైతే ఎక్కువగా మనం యూజ్ చేసే అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్యాదర్ చేసుకొని మనం దాని మీద అనాలిసిస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫిగర్ చూపిస్తాను ముందు ఇనిషియల్ గా. ఇక్కడ చూడండి, నేమ్, ఏజ్, ఇన్కమ్, లోన్ డెసిషన్. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, అట్రిబ్యూట్స్ అని చెప్పి ఒక వర్డ్ వాడుతున్నాం కదా మనం. సో వీటినే మనం అట్రిబ్యూట్స్ అంటాం. నేమ్, ఏజ్, ఇన్కమ్, లోన్ డెసిషన్. ఇలాగా జస్ట్ ఈ 4 కాదు, చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి డేటాబేస్ లో. దాంట్లోంచి మనం ఏం చేస్తామంటే మనకి రిలవెంట్ గా మనకి యూస్ఫుల్ డేటా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ శాండీ జోన్స్ అని యూత్, లో, రిస్కీ అని ఉంది చూసారా, ఈ ఫస్ట్ రో దీన్ని ఒక టూపుల్ ఆర్ రికార్డ్ అంటాం. సో అలాగా వీటన్నిటిని టూపుల్స్ ఆర్ రికార్డ్స్ అంటాం. సో ఇలాంటి ఒక డేటాబేస్ ని మనం తీసుకున్నప్పుడు ఆ డేటాబేస్ లోంచి మనం ఏం చేస్తామంటే మనకి రిలవెంట్ గా ఉన్న డేటాని తీసుకొని దాని మీద క్లాసిఫికేషన్ మోడల్ అప్లై చేసుకొని దాంట్లోంచి మనం డేటాని మనకి యూస్ఫుల్ గా ఉండే విధంగా డిస్ప్లే చేసుకోవడమే క్లాసిఫికేషన్ అంటే. చూడండి ఇక్కడ మనం బ్యాంక్ లోన్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటే సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లోనే, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇక్కడ మీరు చూసినట్టయితే ముందు మనం శాంపిల్ డేటా తీసుకున్న దాంట్లోంచి
దాని మీద అల్గోరిథం అప్లై చేసిన తర్వాత దానికి రూల్స్ అనేవి అప్లై చేసుకుంటాం. ఇక్కడ రూల్స్ అంటే ఏంటంటే ఇఫ్ దెన్ కండిషన్స్. సో ఇక్కడ ఇఫ్ దెన్ కండిషన్స్ లో మనం క్లాసిఫై చేసుకుంటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇఫ్ ఒకవేళ వాళ్ళ ఏజ్ ఇది అయితే వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారు, ఒకవేళ వాళ్ళ ఏజ్ 20 to 30 ఉందనుకోండి యూత్, సారీ అలా తర్వాత 30 నుంచి అబౌవ్ 40 ఉంది అనుకోండి వాళ్ళని మిడిల్ ఏజ్డ్, అబౌవ్ 50 ఉన్న వాళ్ళని ఓల్డ్ పీపుల్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూల్స్ అప్లై చేసుకుంటాం. ఇనీషియల్ గా ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్ ప్రాసెస్ లో మనం చేసేది ఏంటంటే ఇనీషియల్ గా మనకి అవైలబుల్ గా ఉన్న డేటాబేస్ లోంచి మనకి రెలవెంట్ గా ఉన్న డేటాని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత అల్గోరిథం అప్లై చేసుకొని క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేసుకొని దాని తర్వాత కొన్ని రూల్స్ అప్లై చేసి వాటిని లేబుల్స్ కింద డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ లేబుల్స్ అంటే ఏంటంటే ఇక్కడ లోన్ డెసిషన్ అని కనిపిస్తుంది కదా లాస్ట్ లో, సో దీన్నే క్లాస్ లేబుల్ అంటాం. ఇక్కడ లోన్ డెసిషన్ అనేది రిస్కీనా సేఫా అని చెప్తున్నాం ఇక్కడ. సో అంటే వాళ్ళకి లోన్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఫైనల్ గా ఒక వాల్యూ చెప్తున్నాం కదా, దాన్నే మనం ఇక్కడ క్లాస్ లేబుల్ అంటాము. సో ఇక్కడ ఈ క్లాస్ లేబుల్ కి వాళ్ళకి ఇవ్వచ్చు లేదు అనేది మొత్తం ఇక్కడ క్లాసిఫికేషన్ ప్రాసెస్ లో మనం కంప్లీట్ చేసుకుంటా వస్తాం అన్నమాట. తర్వాత ఈ క్లాసిఫికేషన్ అనే ప్రాసెస్ కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వాస్ట్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనం ఈ క్లాసిఫికేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఫ్రాడ్ డిటెక్షన్ కానీ, టార్గెట్ మార్కెటింగ్ కానీ, పర్ఫార్మెన్స్ ప్రెడిక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెడికల్ డయాగ్నోసిస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్ లో దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే సపోజ్ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఆ క్యాన్సర్ పేషెంట్ కి వచ్చిన దగ్గర నుంచి తీసుకున్న రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఎలాంటి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. సో ట్రీట్మెంట్ 1 ట్రీట్మెంట్ 2 ట్రీట్మెంట్ 3 ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళని డయాగ్నోస్ చేసుకొని సో మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మెడికల్ రిపోర్ట్స్ అన్నిటిని అనలైజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అనాలిసిస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అలాగే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే సపోజ్ మార్కెటింగ్ సైడ్. సో మార్కెటింగ్ సైడ్ లో ఒక స్టోర్ తీసుకున్నట్టయితే ఆ స్టోర్ కి విజిట్ చేసిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ స్టోర్ కి విజిట్ చేసిన కస్టమర్స్ లోంచి ఎవరైనా ల్యాప్టాప్ పర్చేస్ చేస్తారా లేదా, సో పర్టికులర్ గా ల్యాప్టాప్ పర్చేస్ చేస్తారా లేదా అనేది వాళ్ళ హిస్టరీ బట్టి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు విజిట్ చేశారు స్టోర్ కి, ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తా ఉన్నారు అనుకోండి. సో ఫ్రీక్వెంట్ గా వాళ్ళు విజిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది కొంటారా లేదా, సో కొనటానికి ఛాన్సెస్ ఏమున్నాయి, తర్వాత వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత రేంజ్ లో ఉంటుంది. అంటే వాళ్ళు సపోజ్ ఇప్పుడు ల్యాప్టాప్ ప్రైస్ అనేది వాళ్ళు 20,000 బిలో అయితే ఇష్టపడతారా లేకపోతే 30,000 అయినా ఫెచ్ చేయగలరా, ఇలాంటివన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో ఇంకా ఫర్దర్ గా చెప్పాలి అని అంటే ఈ క్లాసిఫికేషన్ గురించి సపోజ్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లోనే ఆ పర్టికులర్ మేనేజర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తారా అనే దాని మీద బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, ప్రిడిక్షన్ అనాలిసిస్ చేసుకోవాలి, అంటే ప్రిడిక్ట్ చేయాలి. సో ప్రిడిక్షన్ అంటే ఏంటి, వాళ్ళు ఊహించటం వాల్యూ అనేది అంటే ఆ పర్టికులర్ కస్టమర్ అనే వాళ్ళు ల్యాప్టాప్ ని పర్చేస్ చేస్తారు చెయ్యరు, లేకపోతే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరు, ఇలాగా మనం ఏం చేస్తున్నాం న్యూమరికల్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తాం. దాన్నే మనం ఇక్కడ న్యూమరికల్ ప్రిడిక్షన్ అంటాం. సో ఆ న్యూమరికల్ ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఇక్కడ క్లాసిఫికేషన్ న్యూమరికల్ ప్రిడిక్షన్ అనేవి రెండు కూడా ప్రిడిక్షన్ ప్రాబ్లమ్స్ లో పార్ట్. సో దీంతో పాటు మనం ఈ పర్టికులర్ న్యూమరికల్ ప్రిడిక్షన్ అనేది చేయడానికి మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. రిగ్రెషన్ అనాలిసిస్ అనేది ఇంకొకటి అన్నమాట, దాంట్లో ఒక స్టాటిస్టికల్ అప్రోచ్ ఇది. సో ఈ రిగ్రెషన్ అనాలిసిస్ ని బేస్ చేసుకొని మనం న్యూమరికల్ ప్రిడిక్షన్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. ఎనీవేస్ ఇది టాపిక్ కి ప్రిడిక్షన్, క్లాసిఫికేషన్, ప్రిడిక్షన్ రెండు కలిసి ఉన్నాయి ఫ్యాక్టర్స్. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా మనం ఇక్కడ డిస్కస్ చేసేది క్లాసిఫికేషన్ గురించి. సో క్లాసిఫికేషన్ అనేది పార్ట్ గురించి మెయిన్ గా అర్థం చేసుకోవాలంటే ఇనీషియల్ గా క్లాసిఫికేషన్ అనేది ఒక మోడల్. దాంట్లో ఏంటి మనం ఏం చేస్తాము, డేటాని తీసుకొని శాంపిల్ డేటాని తీసుకొని దాని మీద మనం
అనాలిసిస్ క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ అప్లై చేసుకొని దాని తర్వాత మోడల్ ని డిజైన్ చేసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే క్లాస్ లేబుల్స్ అనేవి డిఫైన్ చేసుకుంటాం మనం. సో తర్వాత దీన్ని న్యూమరస్ అప్లికేషన్స్ లో కూడా వాడతాము ఈ క్లాసిఫికేషన్ ని. సో వాటికి సంబంధించి కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. చెప్పేది అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్పాలా? క్లియర్ గా చెప్పండి నాకు కొంచెం. నేను చెప్పేది అర్థమవుతుందా? రెస్పాండ్ అయితేనే కదా నాకు తెలిసేది అర్థమవుతుందా లేదా అనేది. మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసి ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఇంకా క్లాస్ లో రాజలక్ష్మి, భవ్య ఇలా తప్పితే మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరా? అంటే మీకు ఎంతవరకు కాన్సెప్ట్ అర్థమవుతుంది? నేను చెప్పే దాంట్లో ఇంకా మన మోడిఫికేషన్ ఉందా నేను తెలుసుకోవాలి కదా, మీరు చెప్తేనే కదా తెలిసేది నాకు. నెక్స్ట్ డేటా క్లాసిఫికేషన్ అనేది 2 స్టెప్ ప్రాసెస్. సో ఇక్కడ 2 స్టెప్ ప్రాసెస్ లో ఇనిషియల్ గా ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే లెర్నింగ్ స్టెప్. సో ఈ లెర్నింగ్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ మోడల్ ఏం చూస్ చేసుకోవాలి, ఏ డేటా సెట్ మీద మనం ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేస్తున్నాము, దాని తర్వాత మనకి వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇది లెర్నింగ్ స్టెప్ లో. దాన్ని బేస్ చేసుకొని దాని తర్వాత ఏ క్లాసిఫైయర్ వాడాలి అనేది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెర్నింగ్ స్టెప్. లెర్నింగ్ స్టెప్ లో మనం డేటాబేస్ లోంచి ఏ శాంపిల్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే సూటబుల్ రిలవెంట్ డేటా ఏది ఉంది అది ఎక్స్ట్రాక్ట్ చేయడం ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఒకటే కాదు, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి డేటాబేస్ లో. సో దాంట్లోంచి మనం ఏది చూస్ చేసుకుంటే దీని వరకు సరిపోతుంది అనేది ఫస్ట్ స్టెప్. సో అందుకనే దాన్ని లెర్నింగ్ స్టెప్ అన్నాం. సెకండ్ స్టెప్ ఏంటంటే క్లాసిఫికేషన్ స్టెప్. సో దాని తర్వాత వచ్చిన అవుట్పుట్ ని బేస్ చేసుకొని దాన్ని క్లాసిఫై చేయడం. సో క్లాసిఫై చేసేటప్పుడు ఏ మోడల్ ని బేస్ చేసుకొని దాన్ని క్లాసిఫికేషన్ అప్లై చేయాలి. సో క్లాసిఫికేషన్ టెక్నిక్స్ ఇంకా చాలా ఉన్నాయి, దీని తర్వాత వస్తాయి అన్నమాట. డెసిషన్ ట్రీస్, న్యూరల్ నెట్వర్క్స్, ఇలాగా చాలా ఉన్నాయి. సో దాని మీద బేస్ చేసుకొని ఏ మోడల్ ని చూస్ చేసుకోవాలనేది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే క్లాసిఫైయర్ ని సెలెక్ట్ చేసుకొని ఇందాక చెప్పినట్టుగా వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా మనకు ఉంటుంది కాబట్టి దాంట్లోంచి మనం ఏం చేస్తామంటే ప్రీ డిఫైన్ అంటే ఇప్పుడు మనకి కావాల్సిన పర్టికులర్ అవుట్పుట్ ని బేస్ చేసుకొని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో అందుకనే దీన్ని లెర్నింగ్ స్టెప్ అన్నాం. తర్వాత ఈ ట్రైనింగ్ సెట్ అని కనిపిస్తుంది కదా మీకు ఫిగర్ లో, ఇక్కడ ట్రైనింగ్ డేటా ఉంది చూసారా. సో ఈ ట్రైనింగ్ డేటాలో ఇక్కడ యాక్చువల్లీ ఒక డేటాబేస్ తీసుకుంటే ఇవి కొన్ని మాత్రమే రికార్డ్స్. సో మొత్తం డేటాబేస్ ని రిప్రజెంట్ చేయాలి అని అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. నేను ఇందా చెప్పినట్టుగా మొత్తం డేటా కాదు మనకు కావాల్సింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ ని బట్టి ఏ రికార్డ్స్ కావాలి, ఎన్ని రికార్డ్స్ కావాలో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. దాన్ని ట్రైనింగ్ డేటా అన్నాం అందుకని. సో ఈ ట్రైనింగ్ డేటా తీసుకొని దాని మీద మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేసుకుంటాం. సో క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేసిన తర్వాత మనకి క్లాసిఫికేషన్ రూల్స్ కానీ ఇది ఏదో ఒక ఫార్మాట్ లో మనం డిఫైన్ చేసుకుంటాం. క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేసిన తర్వాత దాని నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ఏదో ఒక ఫామ్ లో, ఇక్కడ క్లాసిఫికేషన్ రూల్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం, అలా కాకుండా మనం డిఫరెంట్ ఫామ్స్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే వచ్చిన అవుట్పుట్ ని బేస్ చేసుకుని. సో ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా టూపుల్ అంటే అర్థమైంది కదా, టూపుల్ ఆర్ రికార్డ్. సో దీన్నే మనం టూపుల్ అంటాం, సింగిల్ రోని మనం టూపుల్ అంటాం.
సో ఆ టూపుల్ అనేది సపోజ్ ఎక్స్ అని గనక కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం రిప్రజెంట్ చేసే వాల్యూస్ సపోజ్ ఈ పర్టికులర్ ఫస్ట్ లైన్ లో ఉన్న వాల్యూస్ అని ఒక టూపుల్ అంటే మనం ఏం రాయాలి శాండీ జోన్స్ యూత్ లో రిస్కీ ఇదంతా ఒక టూపుల్ దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం సో అలాగా మనకి ఎన్ని టూపుల్స్ ఉంటాయి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టూపుల్స్ ఉంటాయి ఓకే దీన్ని బేస్ చేసుకుని దేని మీద ప్రతి ఒక్క టూపుల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ శాండీ జోన్స్ అనేది నేమ్ తర్వాత బిల్లీ అనేది నేమ్ తర్వాత ఏజ్ లో యూత్ అనేది వాల్యూ ఏజ్ కి సంబంధించిన వాల్యూ యూత్ అనేది సో వీటిని అట్రిబ్యూట్స్ అంటాము వీటిని టూపుల్స్ అంటాము సో ఈ రెండు నేమ్స్ మీరు అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని మనం టూపుల్ అంటున్నాము దీన్ని మనం అట్రిబ్యూట్ అంటున్నాము సో ఇట్లాగా మనం ట్రైనింగ్ డేటా మీద క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది క్లాసిఫికేషన్ రూల్స్ కింద మనం వాటిని డివైడ్ చేసుకుంటాం చెప్పాను కదా డిపెండింగ్ ఆన్ ద డేటా మనకు వచ్చిన డేటాని బేస్ చేసుకోండి ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే సో మనం ఏదైతే డేటాని కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ వచ్చిన దాని మీద బట్టి మనం దాన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు సో దీన్నే మనం ఎగ్జాంపుల్స్ అని కానీ శాంపుల్స్ అని కానీ ఇన్స్టాన్సెస్ అని కానీ అలా కూడా రిప్రజెంట్ చేస్తాం ఈ టూపుల్స్ ని ఓకే సో అర్థమైందా ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం మనం ట్రైనింగ్ డేటా మీద మనం క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేసుకొని క్లాసిఫికేషన్ రూల్స్ కింద వాటిని రిప్రజెంట్ చేస్తున్నాం డివైడ్ చేసుకోవడానికి కేటగిరీ వైజ్ గా రిప్రజెంట్ చేసుకోవడానికి డివైడ్ చేసుకుంటూ వస్తున్నాం తర్వాత నెక్స్ట్ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ అని 2 టర్మ్స్ సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునేదంతా ఏంటి చెప్పాను కదా ట్రైనింగ్ డేటా అని చెప్పి ట్రైనింగ్ డేటా అంటే ఏంటి ఒక ఫ్యాక్టర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటానే మనం ట్రైనింగ్ డేటా అంటున్నాం సో ఇక్కడ ట్రైనింగ్ డేటాకి ఒక మీనింగ్ అంటూ ఉంది ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ని మనం మైండ్ లో పెట్టుకొని డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటున్నాం సో ఇప్పుడు ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వల్ల మనం ఏం చేస్తాం అంటే క్లాస్ లేబుల్స్ ని డిఫైన్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది ఇక్కడ సో ఇక్కడ లెర్న్ డెసిషన్ అనేది మనం రిస్కీయా సేఫా అనేది చెప్పగలుగుతున్నాం ఇప్పుడు మనం తీసుకున్న డేటాలోంచి సో దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటున్నాం అదే ఇట్లాగా మన క్లాస్ లేబుల్స్ కింద డిఫైన్ చేయడానికి లేకుండా ఒకవేళ డేటా కనుక ఉంటే అన్స్ట్రక్చర్డ్ ఫామ్ లో ఉంటే దాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి సో మన క్లాస్ లేబుల్స్ కింద డిఫైన్ చేయడానికి పాసిబుల్ గా ఉన్న డేటాలోంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము ఒకవేళ అలా కాకుండా క్లాస్ లేబుల్స్ కింద డిఫైన్ చేయడానికి లేకుండా మనం గనక డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాము ఓకే సో ఇది ఫస్ట్ స్టెప్ సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం ట్రైనింగ్ డేటా తీసుకొని దాని మీద అల్గోరిథం అప్లై చేసుకొని దాని క్లాసిఫికేషన్ రూల్స్ కింద డివైడ్ చేసుకుంటా వస్తుంది ఇప్పుడు దీని తర్వాత స్టెప్ బి సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న క్లాసిఫికేషన్ రూల్స్ లోంచి ఇప్పుడు క్లాసిఫికేషన్ రూల్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఏమవుతుంది ఒక అనాలిసిస్ వస్తాం కదా సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ దెన్ కండిషన్ అప్లై చేసాం సో ఇఫ్ దెన్ కండిషన్ అప్లై చేసినప్పుడు కేటగిరీ వైజ్ గా మనం డివైడ్ చేసుకుంటూ వచ్చేసాం సో డివైడ్ చేసిన తర్వాత దీంట్లోంచి మనం ఏం చేయొచ్చు ఇక్కడ డేటాని సగం ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం తీసేస్తాం ఏదైతే ఇర్రెలవెంట్ డేటా ఉందో ఆ ఇర్రెలవెంట్ డేటాని మొత్తం తీసేసుకొని టెస్ట్ డేటాని ఫామ్ చేసుకుంటాం సో ఇక్కడ టెస్ట్ డేటా ఏంటి క్లాసిఫికేషన్ రూల్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఫామ్ అయిన డేటాని టెస్ట్ డేటా అంటాం సో ఇక్కడ టెస్ట్ డేటాలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇందులోంచి మనం ఏం చేస్తున్నాం టెస్ట్ డేటాని ఫామ్ చేస్తున్నాం ట్రైనింగ్ డేటాలోంచి టెస్ట్ డేటాకి వచ్చి సో దాంట్లోంచి దీనికి కంపారిటివ్ గా చూసుకుంటే ఏమవుతుంది చాలా వరకు రికార్డ్స్ ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ మనం అనాలిసిస్ చేస్తున్నామో దానికి యూస్ఫుల్ కాదు అవి ఇక్కడ ఎలిమినేట్ చేసేస్తాం కొన్ని సో ఎలిమినేట్ చేసేసి ఫైనల్ గా మనకి ఏం చేస్తున్నాం వచ్చిన డేటాలోంచి దాన్ని ఇప్పుడు మనం ఇప్పుడు క్లాస్ లేబుల్స్ అని చెప్తున్నాం చూసారా ఆ క్లాస్ లేబుల్స్ లో ఫైనల్ గా ఒక వాల్యూకి వస్తుంది అది రిస్కియా సేఫా రిస్కియా కాదా సేఫా కాదా అని చెప్పేదాన్ని సెకండ్ స్టెప్ మొత్తం మనం ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు ఓకేనా
సో ఇక్కడ సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నాము, క్లాసిఫికేషన్ రూల్స్ లోంచి మనం ఏం చేస్తాం, టెస్ట్ డేటాకి సంబంధించి ట్రైనింగ్ డేటాకి సంబంధించి మనం దాంట్లోంచి కొన్ని వాల్యూస్ మాత్రమే ఏవైతే సూటబుల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తా టెస్ట్ డేటాని ఫామ్ చేసుకున్నాం. సో ఆ టెస్ట్ డేటాని ఫామ్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ ఫ్యాక్టర్, ఫైనల్ క్లాస్ లేబుల్ ఏంటి అనేది, అంటే ప్రెసెంట్ ఇప్పుడు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా కదా మనం అనలైజ్ చేస్తున్నాం. సో వాళ్ళకి సంబంధించి రిస్కీయా సేఫా ఇది డిఫైన్ చేసుకుంటాం సెకండ్ స్టెప్ లో. ఓకే, ఇంకొక పాయింట్ ఫస్ట్ స్టెప్ గురించి ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ఫంక్షన్ ని ప్రతి ఒక్క స్టెప్ ని మనం ఇక్కడ మ్యాపింగ్ చేసుకుంటాం, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ అనేది టూపుల్ కింద చెప్పుకున్నట్టయితే దానికి y అనే వాల్యూని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, ఇది క్లాసిఫికేషన్ గురించి. ఒకసారి మళ్ళీ క్లాసిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి మళ్ళీ అడిగితే ఇది ఎర్రర్స్ రెక్టిఫై చేస్తా, అంటే ఏదన్నా అర్థం కాలేదు అని అంటే అవి చెప్తాను ఒకసారి. ఓకే, సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అర్థమైంది అందరికైతే? సో సెకండ్ స్టెప్ లో ఏంటి అని అంటే, మనం టెస్ట్ డేటాని ఎవాల్యుయేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ రూల్స్ ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఇలాగా కొన్ని రూల్స్ అప్లై చేయడం వల్ల మనం దాని ఉన్న డేటాని కూడా మళ్ళీ ఇంకా షార్ట్ చేసుకోండి. అంటే ఓవరాల్ గా ఇప్పుడు మనం ట్రైనింగ్ డేటా తీసుకున్నా, ఇప్పుడు సపోజ్ ఒక 1000 రికార్డుల్లోంచి ఒక 500 కి తగ్గించాం అనుకున్నాం, మన ట్రైనింగ్ డేటా కింద రెలవెంట్ డేటా కింద తీసుకున్నాం అనుకున్నాం. సో ఇప్పుడు ఆ 500 డేటాలోంచి కూడా మనం మొత్తంగా అనాలిసిస్ చేయాలన్నా కూడా కష్టమే కదా. సో అక్కడ మనం ఏం చేస్తామంటే, మోడల్ ని బేస్ చేసుకొని సెకండ్ స్టెప్ లో 500 రికార్డ్స్ లోంచి రిలవెంట్ గా ఉన్న డేటాని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇందాక ఈ ఎగ్జాంపుల్ లో చెప్పినట్టుగా ఇఫ్ దెన్ కండిషన్స్ అప్లై చేసుకొని, సో సపోజ్ మనం ఇక్కడ కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది మిడిల్ ఏజ్డ్ పీపుల్ అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. సో మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మాత్రమే కదా మనకు కావాల్సింది. సో ఇంకా మిగతా వాళ్ళ డేటా అవసరం లేదు కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నాం, మోస్ట్లీ మనకు వచ్చిన డేటాలోంచి సగం డేటా తీసేస్తున్నాం. సో సగం డేటా తీసేసిన తర్వాత దాని మీద మళ్ళీ అనాలిసిస్ చేసుకొని ఫైనల్ గా రిస్కీ ఫ్యాక్టరా లేకపోతే వాళ్ళకి ఇవ్వచ్చా, ఈ రెండు కండిషన్స్ మాత్రమే ఇంకా ఫైనల్ గా క్లాస్ లేబుల్ అనేది డిఫైన్ చేస్తాం సెకండ్ స్టెప్ లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాసిఫికేషన్ రూల్స్ లో ఇక్కడ అప్లై చేసిన తర్వాత టెస్ట్ డేటాలో సపోజ్ ఇక్కడ ఈ 3 రికార్డ్స్ మిగిలి, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఇంక ఇక్కడ సో అని కంటిన్యూషన్ గా ఉన్నాయి వదిలేసింది. సపోజ్ ఇక్కడ మనం 6 రికార్డ్స్ తీసుకున్నాం ఫస్ట్ దాంట్లో. సో 6 రికార్డ్స్ తీసుకున్న తర్వాత దీని మీద క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేస్తాం. ఈ అల్గోరిథం అప్లై చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని కొన్ని రూల్స్ ఫామ్ చేసుకొని, సో యూత్ యంగ్ లేకపోతే యూత్ లేకపోతే ఏజ్ మిడిల్ ఏజ్ పీపుల్ ఓల్డ్ పీపుల్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం మిడిల్ ఏజ్డ్ పీపుల్ మాత్రమే తీసుకుంటున్నాం కన్సిడరేషన్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం అనుకోండి. సో మిడిల్ ఏజ్డ్ పీపుల్ తీసుకున్నప్పుడు వాళ్ళని కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, 6 ఉన్న రికార్డ్స్ కాస్త మనకి ఏమవుతుంది 3 రికార్డ్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ 3 రికార్డ్స్ లోంచి ఇప్పుడు వాళ్ళకి ఆ పర్టికులర్ లోన్ అనేది ఇవ్వాలా లేదా. సో ఇస్తే గనక
ఇవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి. సో రిస్కీ ఫ్యాక్టర్ తీసుకున్నామా లేదు సేఫ్ సైడే ఇస్తున్నామా అని చెప్పి. సో సపోజ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఏజ్ గ్రూప్స్. సో మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఆల్రెడీ జాబ్ పరంగా ఒక పర్టికులర్ స్టేటస్ లో ఉంటారు. ఓకే, వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ ఉంటుంది, రైట్? సో ఆ ఇన్కమ్ ఉన్నప్పుడు సో వాళ్ళకి కంప్లీట్ గా కంపల్సరీగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇలాగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని లోన్ ఇవ్వచ్చా సేఫ్? ఇక్కడ చూస్తున్నారా? సో ఇక్కడ ఈ అనే వాళ్ళు మిడిల్ ఏజ్డ్, ఆయన ఏజ్ మిడిల్ ఏజ్. సో అక్కడ ఇన్కమ్ అనేది ఎలా ఉంది? అతని ఇన్కమ్ హైగా ఉంది. సో ఇతనికి లోన్ ఇవ్వచ్చా అంటే సేఫ్. ఎందుకనంటే ఆల్రెడీ తనకి ఇన్కమ్ హైగా ఉంది కాబట్టి మనం ఇక్కడ లోన్ అనేది వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి లేబుల్, క్లాస్ లేబుల్ ఏమి ఇచ్చారు? సేఫ్ కింద మనం డిఫైన్ చేసుకున్నాం. అలాగే తర్వాత జువాన్ బెల్లో అనే అతను సీనియర్ సిటిజన్, కాకపోతే ఏమంటుంది, ఇతని బ్యాంక్ రికార్డ్ ఏదైతే ఉందో, అంటే ఆయన చేసే ట్రాన్సాక్షన్స్ కానీ ఆయన పాస్ట్ హిస్టరీ కానీ సో బాగా ఉండొచ్చు. అతని ఇన్కమ్ లో అయినా కూడా సో సేఫ్ సైడే కాబట్టి ఆయనకు కూడా లోన్ డెసిషన్ లో సేఫ్ అని ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ సిల్వియా క్రస్ట్ అనే వాళ్ళు మిడిల్ ఏజ్ పీపుల్, ఇతని ఇన్కమ్ లోగా ఉంది. సో ఇతని ఏజ్ కూడా మిడిల్ ఏజ్ కాబట్టి ఓవరాల్ గా బ్యాంక్ పాస్ట్ హిస్టరీ కూడా అంత బాగా ఉండకపోయి ఉండే, అప్పుడేమవుతుంది, మనం రిస్కీ ఫ్యాక్టర్ తీసుకున్నాం, రైట్? సో అందుకని చెప్పి ఇక్కడ క్లాస్ లేబుల్ రిస్కీ అని చెప్పి ఇచ్చాం. సో ఎవరికి ఏది ఇవ్వచ్చు, సో ఎవరికి లోన్ ఇవ్వచ్చు, ఎవరికి ఇస్తే ఏం ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకొని ఫైనల్ గా మనం సేఫ్ గా ఇవ్వడం అనేది సేఫా లేకపోతే రిస్కీయా అని చెప్పి మనం ఇక్కడ క్లాసిఫికేషన్ రూల్స్ అంటే సెకండ్ స్టెప్ లో ఫైనల్ గా క్లాస్ లేబుల్ ని డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందమ్మా? ఇంకా ఈ క్లాసిఫికేషన్ ఇంకెవరికైనా అర్థం కావాల్సిందా? ఇంకేదన్నా డౌట్ ఉందా? సో క్లాసిఫికేషన్ రూల్స్ అనేవి మనం క్లాసిఫైయర్స్ ఏవైతే వాడుతున్నామో, అంటే ఏ టెక్నిక్స్ వాడుతున్నామో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అది. ఓకే, మనం తీసుకున్న డేటాని బేస్ చేసుకొని మనం క్లాసిఫైయర్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ అయితే ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్ కి సూటబుల్ గా ఉంటుంది అని చెప్పి. ఇది మొత్తం కంప్యూటరైజ్డ్. సో కంప్యూటరైజ్డ్ కాకపోతే మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న డేటాకి ఏ పర్టికులర్ టెక్నిక్ సూటబుల్ గా ఉంటుంది అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మనం తీసుకున్న డేటా బట్టి మనం క్లాసిఫైయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లాసిఫైయర్ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మనకు అవుట్పుట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, కంటిన్యూ చేయమంటారా? నెక్స్ట్ ఇందులో ఏం డౌట్స్ లేవు కదా క్లాసిఫికేషన్ గురించి? ఓకే, నెక్స్ట్ డెసిషన్ ట్రీ ఇండక్షన్ అమ్మా నెక్స్ట్ టాపిక్. ఇంకొకటి, మీరు డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ కవర్ అయిందా మీకు? డేటా స్ట్రక్చర్స్, ఓకే. డేటా స్ట్రక్చర్స్ లో ట్రీస్ కాన్సెప్ట్ ఉందా? ఓకే సార్. సో ఇక్కడ డెసిషన్ ట్రీ ఇండక్షన్ అనే దాంట్లో ట్రీస్ కాన్సెప్ట్ కవర్ అయ్యింది, అందుకని చెప్పి నేను అడుగుతున్నాను. సో దాంట్లో బైనరీ ట్రీ, అసలు ట్రీ స్ట్రక్చర్ ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను. సో ఇక్కడ డెసిషన్ ట్రీ ఇండక్షన్ లో ఏంటంటే మనం డెసిషన్ ట్రీస్ ని ఫామ్ చేస్తాం. సో డెసిషన్ ట్రీస్ అంటే ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ రాసుకుంటున్నాం కదా మనం సిలో, అలాగా ఇక్కడ మనం డెసిషన్ ట్రీస్ ని ఫామ్ చేస్తాం. సో ఇక్కడ డెసిషన్ ట్రీస్ లో మనం ఏం చేస్తాం అంటే ఫ్లో చార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. మనం డెసిషన్ ట్రీని ఒక ఫ్లో చార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకుంటాం. సో రిప్రజెంట్ చేసుకున్నప్పుడు ఫ్లో చార్ట్ అంటే గుర్తుంది కదా మీకు, సి ప్రోగ్రామ్స్ లో మనం ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ రాసుకునేటప్పుడు ఫ్లో చార్ట్ లో రాస్తున్నాం. ఇఫ్ ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఏమవ్వాలి, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయితే నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డెసిషన్ ట్రీ ఇండక్షన్ లో డెసిషన్ ట్రీస్ అనేవి ఫామ్ చేస్తాం.
సో మనం తీసుకున్న డేటాని డెసిషన్ ట్రీ ఫామ్ లో రిప్రజెంట్ చేసి దాంట్లోంచి మనం ఏం చేస్తాం అంటే డేటాని అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ మీకు ముందు ట్రీ స్ట్రక్చర్ చూపిస్తాను. సో ఇక్కడ డెసిషన్ నోడ్ అని కనిపిస్తుంది సార్ పింక్ కలర్ లో. సో ఇక్కడ డెసిషన్ నోడ్ అంటే మనం ఇప్పుడు ఇనిషియల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ మిడిల్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి. ఏజ్ తీసుకున్నప్పుడు ఏజ్ లో మిడిల్ ఏజ్ పీపుల్ లేకపోతే సీనియర్ సిటిజన్స్ లేకపోతే యూత్, ఇక్కడ ఏమవుతాయి 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేసుకోవచ్చు, రైట్? సో 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేసిన తర్వాత మళ్ళీ ఏజ్డ్ పీపుల్, మిడిల్ ఏజ్డ్ పీపుల్ లో అక్కడ మళ్ళీ క్లాసిఫికేషన్ అప్లై చేసుకుంటే వాళ్ళ ఏజ్ అనేది 30 to 35 ఉందా లేకపోతే 35 to 40 ఉందా, ఇలాగా మనం ఏం చేసుకుంటా వస్తున్నాం, క్లాసిఫై చేసుకుంటూ వస్తున్నాం కదా. సో దాన్ని ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. మనం తీసుకున్న డేటాని మొత్తం కూడా ఒక ట్రీ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఇందాక ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్. సో ఏజ్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, సో ఏజ్ అనేది వాళ్ళు యూత్ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్. సో వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ని, వాళ్ళ ఏజ్ ఎంత ఉంది అనేది చూసుకున్నప్పుడు వాళ్ళని మళ్ళీ క్లాసిఫై చేసుకుంటూ వస్తున్నాం. సో యూత్ కింద క్లాసిఫై చేసినప్పుడు వాళ్ళు స్టూడెంట్ అవునా కాదా, అంటే స్టూడెంట్ అవునా కాదా అంటే కొంతమంది చదువు డిస్కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే కొంతమంది చదువుకోవట్లేదు. సో ఇలాంటి కేటగిరీ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నో అయితే కనుక నో, లేకపోతే ఎస్. ఒకవేళ మిడిల్ ఏజ్ పీపుల్ అయితే ఎస్. తర్వాత సీనియర్ సిటిజన్స్ అయితే క్రెడిట్ రేటింగ్. సో క్రెడిట్ రేటింగ్ అంటే ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్, సో వాళ్ళకి లోన్ ఇవ్వచ్చా, ఇవ్వడానికి కుదురుతుందా లేదా, అది తీసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ 2 కండిషన్స్. సో ఫెయిర్ కండిషన్, ఎక్సలెంట్. సో ఎక్సలెంట్ అయితే కనుక ఎస్, ఫెయిర్ ఉంటే కనుక నో. సో ఇప్పుడు మనం ఒక మార్కెటింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా లేకపోతే ఒక లోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, వాళ్ళకి పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మనం డెసిషన్ అనేది తీసుకుంటాం. సో అక్కడ డెసిషన్ అనేది తీసుకోవడానికి మనం ఇక్కడ డెసిషన్ ట్రీ ఫార్మాట్ లో మనం ఏం చేస్తాం అంటే మనకున్న డేటాని రిప్రజెంట్ చేసుకొని ఫైనల్ ఫ్యాక్టర్, ఈ ఫైనల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అనేది ఈ పాత్ ని బట్టి చెప్తాం అన్నమాట. సో పాత్ అంటే తెలుసు కదా మీకు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్ కి మనం ట్రావెల్స్ చేస్తాం కదా, దాన్నే మనం పాత్ అంటాం. సో ఈ పర్టికులర్ కేటగిరీ వైజ్ గా చూసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి అది ఇవ్వాలా లేదా అని చెప్పి మనం ఈ కండిషన్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఫైనల్ గా వచ్చిన లీఫ్ నోడ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే డెసిషన్ అనేది తీసుకుంటాం. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో దీన్ని మనం రూట్ నోడ్ అంటాము. మెయిన్ గా ట్రీ స్ట్రక్చర్ లో ఫామ్ చేసే ఫస్ట్ నోడ్ ని, టాప్ మోస్ట్ నోడ్ ని మనం రూట్ నోడ్ అంటాము. దీని తర్వాత వీటిని ఏమంటాము, ఇంటర్నల్ నోడ్స్ అంటాము. సో ఇంటర్నల్ నోడ్స్ అంటాం వీటిని. సో ఇంటర్నల్ నోడ్స్ ని ఇంకా క్లాసిఫై చేసుకోవచ్చు కిందకి, అంటే ఇంకా క్లాసిఫికేషన్ అనేది చేయడానికి పాసిబిలిటీ లేని వాటిని లీఫ్ నోడ్స్ అంటాం. సో వాటి రిప్రజెంటేషన్స్ ఓవెల్ ఆర్ సర్క్యులర్ ఫామ్ లో ఉంది. ఇక్కడ ఇంటర్నల్ నోడ్స్ కానీ రూట్ నోడ్ కానీ మనం రెక్టాంగులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇలాగా మనం డెసిషన్ ట్రీ స్ట్రక్చర్ అనేది డిస్ప్లే చేసుకుంటాం. ఓకేనా, అర్థమవుతుందా చెప్పేది? సో ఇక్కడ మనకి మెయిన్ గా రూట్ నోడ్ నుంచి ట్రావెల్స్ చేసుకుంటా మొత్తం ట్రీ స్ట్రక్చర్ లో మనం డేటాని రిప్రజెంట్ చేసుకుంటా వెళ్తాం. సో ఇక్కడ అల్గోరిథం అప్లై చేసుకొని మనం డెసిషన్ ట్రీ ఫార్మాట్ లోకి అల్గోరిథం యూజ్ చేసుకొని మనం డెసిషన్ ట్రీ ఫార్మాట్ లోకి డేటాని రిప్రజెంట్ చేసుకొని ఫైనల్ గా అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ సబ్ ట్రీ, ఇవన్నీ కూడా మీకు ట్రీ టెర్మినాలజీలో ఆల్రెడీ మీకు కవర్ అయినాయి కదా. సో ఇది సబ్ ట్రీ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీ, మళ్ళీ అది కూడా ఒక ట్రీ ఫార్మాట్ లో ట్రీ స్ట్రక్చర్ లో ఉంటే కనుక దాన్ని మనం సబ్ ట్రీ అంటాం, రైట్? సో ఇది డెసిషన్ ట్రీ అంటే ఏంటి అని. యాక్చువల్లీ దీని టాపిక్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఇంకా ఇది అర్థమైంది కదా డెసిషన్ ట్రీ ఇండక్షన్ అంటే ఏంటి. సో డెసిషన్ ట్రీస్ ని ఎలా ఫామ్ చేస్తాము తీసుకున్న డేటాలోంచి అనే దాన్ని మనం డెసిషన్ ట్రీ ఇండక్షన్ లో తెలుసుకునే ప్రొసీజర్ ని మనం డెసిషన్ ట్రీ ఇండక్షన్ అంటాం. సో అలా డేటా డెసిషన్ ట్రీస్ లోకి రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట తీసుకున్న డేటాని మొత్తంగా.
సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే అసలు డెసిషన్ ట్రీస్ అనేవి క్లాసిఫికేషన్ కి సంబంధం ఏంటి, దానికి క్లాసిఫికేషన్ కి సంబంధం ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ అది. తర్వాత వై ఆర్ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ సో పాపులర్. సో ఇక్కడ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్స్ అనేవి ఎందుకు అంత పాపులర్ అయింది. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే హౌ ఆర్ డెసిషన్ ట్రీస్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగానే, సో ఎప్పుడైతే మనం డెసిషన్ ట్రీస్ ని ఫార్మ్ చేసుకుంటున్నామో ఆటోమేటిక్ ఒక కన్స్ట్రైంట్ ని బేస్ చేసుకొని ఫార్మ్ చేసుకుంటా వెళ్తాం, రైట్. సో అక్కడ ఫార్మ్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు మనం రూట్ నోడ్ నుంచి ట్రావర్స్ చేసుకుంటా వెళ్ళినట్టయితే కిందకి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా, సో రూట్ నోడ్ లోంచి మనం ట్రావర్స్ చేసుకుంటా వెళ్తే ఒక ఫైనల్ చైల్డ్ నోడ్ కి వచ్చేసరికల్లా మనం ఒక పాత్ లో ట్రావర్స్ చేసుకుంటా వస్తాం కదా. సో ఆ పాత్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఒక డెసిషన్ కి వస్తున్నాం కదా. సో అందుకని క్లాసిఫికేషన్ అనేది, సో డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ అనేది డెసిషన్ ట్రీస్ అనేవి క్లాసిఫికేషన్ కి యూస్ఫుల్ గా ఉంటాయి. అర్థమవుతుందమ్మా చెప్పేది? సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లోనే సపోజ్ మనం ఏజ్ లో తీసుకున్నట్టయితే వాళ్ళకి సపోజ్ ల్యాప్టాప్ అనేది ఇవ్వాలా లేదా, సపోజ్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేయాలా లేదా. సో ప్రొవైడ్ చేయాలా లేదా అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ తీసుకున్నప్పుడు, వాళ్ళ ఏజ్ కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు, వాళ్ళు ఒకవేళ కనుక స్టూడెంట్ అయితే కంపల్సరీగా ఏం చేయాలి, ఎస్ వాళ్ళకి ల్యాప్టాప్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయాలి. అలాగా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ డెసిషన్ ట్రీస్ అనేవి క్లాసిఫికేషన్ పరంగా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే వై ఆర్ డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్స్ సో పాపులర్. సో డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్స్ అనేవి ఎందుకు పాపులర్ అంటే, మనం ఇక్కడ సింగిల్ డైమెన్షన్ లో కాకుండా మల్టిపుల్ డైమెన్షన్స్ లో, అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నాయి ఇక్కడ. సో మల్టిపుల్ కేసెస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక ఫైనల్ వాల్యూకి వస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఇక్కడ డెసిషన్ ట్రీ అనేది క్లాసిఫైయర్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే ఇక్కడ మల్టిపుల్ వేస్ లో మనం చెకింగ్ చేసుకుంటా ఫైనల్ గా ఒక డేటా అనాలిసిస్ చేసుకొని ఫైనల్ గా ఒక ఆన్సర్ కి వస్తున్నాం. సో అందుకని చెప్పి డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్స్ అనేవి అంత ఇంపార్టెంట్. ఓకేనా? అందుకనే వీటిని డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఉన్నాయి చూసారా క్లాసిఫికేషన్ లో మనం చెప్పిన ఎగ్జాంపుల్స్, సో వాటిల్లో మెడిసినల్ గా కానీ మార్కెటింగ్ గా కానీ, సో ఫ్రాడ్ డిటెక్షన్ కానీ, అంటే లోన్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలాగా పర్టికులర్ గా డిఫరెంట్ అప్లికేషన్స్ లో మనం డెసిషన్ ట్రీస్ అనేది క్లాసిఫికేషన్ ప్రొసీజర్ లో ఎక్కువగా యూజ్ చేసే టెక్నిక్ అన్నమాట. అర్థమైందమ్మా? దీని కంటిన్యూషన్ ఇంకా ఉంది. నేను ఈ టాపిక్ ఇక్కడ కంటిన్యూ చేయట్లేదు, ఎందుకంటే అల్గోరిథం ఉంది, దాని తర్వాత కొన్ని ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, మెయిన్ కాన్సెప్ట్స్. సో అందుకని ఇంకా కంటిన్యూ చేయట్లేదు. సో ఇక్కడ వరకు క్లాస్ అర్థమైందా? సో ఇవాళ క్లాస్ లో ఏంటంటే జస్ట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, దాని తర్వాత క్లాసిఫికేషన్ లో మొత్తం ప్రొసీజర్ ఏంటి, క్లాసిఫికేషన్ ప్రొసీజర్ ఏంటి, దాని తర్వాత డెసిషన్ ట్రీ ఇండక్షన్ లో డెసిషన్ ట్రీస్ అంటే ఏంటో తెలుసుకున్నారంట. ఇంకెవరికైనా ఇవాళ చెప్పిన క్లాస్ లో కానీ ప్రీవియస్ క్లాసెస్ లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం రిప్లై ఇవ్వండి, నాకు తెలుస్తుంది కదా మీకు అర్థమైందా లేదా. లేదంటే ఏదన్నా టాపిక్ డౌట్ ఉంటే అడగడంలో తప్పలేదు కదా, అడిగితే మళ్ళీ చెప్తాను.
బాయ్స్ ఎవరు రెస్పాండ్ అవరా? కోటేశ్వరరావు అద్వైందా? తర్వాత పవన్ సాయి. భానుప్రకాష్. ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు ఒకసారి భానుప్రకాష్. చెప్పండి మేడం. క్లాస్ అర్థమైందా? కొంచెం అర్థమైంది మేడం. కొంచెం అర్థమైందంటే మధ్యలో అక్కడక్కడ టెర్మినాలజీ అర్థం అవ్వలేదు మేడం. మరి ఇందా నుంచి నేను అదే కదా అడుగుతున్నాను. ఎక్కడ అర్థం కాలేదో చెప్తే నాకు క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా. ఎక్కడ అర్థం కాలేదు? సరే, అక్కడ లెర్నింగ్ స్టెప్ అని టెస్ట్ స్టెప్ ఒకటి చెప్పారు కదా మేడం, రెండు. ఆ లెర్నింగ్ స్టెప్ కి టెస్ట్ స్టెప్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి మేడం? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఇనీషియల్ గా డేటాని ఇక్కడ ఇందాక చెప్పాను కదా, డేటా బేస్ లోంచి కొంత పార్ట్ ఆఫ్ అమౌంట్ ని మాత్రం మనం తీసుకుంటాం ట్రైనింగ్ డేటా కింద. అది ట్రైనింగ్ డేటా మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం మేడం? సో ఇప్పుడు మనం తీసుకున్న ప్రాసెస్ లో ఏదైతే ఇప్పుడు రిలవెంట్ గా మనకు వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో, క్లాసిఫికేషన్ దేని మీద బేస్ చేసుకొని చేస్తున్నామో దాని ప్రకారంగా దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే మేడం. ఇక్కడ తర్వాత టెస్ట్ డేటా అది ట్రైనింగ్ డేటాలోంచి తీసుకుంటాం కదా మేడం. అప్పుడు దాంట్లో తీసుకున్నప్పుడు మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఆ డేటాలో తీసుకున్నప్పుడు మనం ఆ డేటాకి ఈ డేటాకి అదే ఎందుకు టెస్ట్ చేస్తాం, ఈ ఇక్కడ రూల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, అండ్ మనం ఆల్గరిథమ్స్ ఎలా తీసుకుంటాం. ఈ అల్గోరిథమ్స్ తీసుకునేవంతా కూడా టెక్నిక్స్ ఇంక తర్వాత ఉన్నాయి కదా. దీని తర్వాత ఇప్పుడు జస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఏంటి అనేది మాత్రం ఇక్కడ కాన్సెప్ట్. దీని తర్వాత క్లాసిఫికేషన్ కి మనం చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తాం. వాటిల్లో ఇన్ డీటెయిల్ గా వస్తుంది అనమాట. వీటిలో ఏ పర్టికులర్ రూల్స్ అప్లై చేస్తాం, ఏ క్లాసిఫికేషన్ అల్గోరిథం అప్లై చేయాలి, ఇవంతా కూడా ఫర్దర్ గా వస్తుంది. ఆ శాంపిల్ ఎలా తీసుకుంటాం మేడం? టెస్ట్ శాంపిల్ ట్రైనింగ్ డేటాలోంచి ఒక శాంపిల్ తీసుకుంటాం. ఆ శాంపిలే టెస్ట్ డేటా కదా మేడం. ఆ టెస్ట్ శాంపిల్ ఎలా తీసుకుంటాం మేడం? ఇప్పుడు ఇక్కడ మనం క్లాసిఫికేషన్ రూల్స్ బేస్ చేసుకొని తీసుకున్నాం కదా. అవును మేడం. ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ అంటున్నాను కదా నేను. అవును మేడం. సో ఇఫ్ దెన్ స్టేట్మెంట్స్ అప్లై చేసినప్పుడు మనం అక్కడ కండిషన్ ని సాటిస్ఫై చేసిన దాని ప్రకారంగా తీసుకుంటూ వస్తాం. ఇక్కడ జస్ట్ మనం ఇది ఒక ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేయండి. ఓకే, ఇదే ఫైనల్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ పాస్ట్ హిస్టరీ, సపోజ్ వాళ్ళు కనుక ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తారనుకోండి ఒక స్టోర్ ని, వాళ్ళ ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీని బేస్ చేసుకొని టెస్ట్ డేటాని తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని టెస్ట్ డేటాని తీసుకోవచ్చు. అంటే అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి డేటా తీసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది తీసుకోవడం. తర్వాత వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకొని ఇలాగా మనం ఏదో ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకొని టెస్ట్ డేటాని ఫామ్ చేసుకుంటాం మనకు వచ్చిన కండిషన్స్ కి. మేడం ఇక్కడ క్లాస్ లేబుల్స్ ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఎక్కడ అంటే మెయిన్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం చెప్పండి. క్లాస్ లేబుల్స్ ఇక్కడ మొత్తం ఈ డేటా తీసుకున్న తర్వాత ఫైనల్ గా క్లాస్ లేబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? టపుల్ అంటే ఏంటి మేడం? టపుల్ అంటే ఇక్కడ మనం టూపుల్ అంటే ఒక రో మొత్తాన్ని మనం టూపుల్ అంటాం. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ కనిపిస్తుందా? ఎస్ మేడం. ఆ ఒక్క లైన్ ని మనం టూపుల్ అంటాం. టేబుల్స్ లో డిబిఎంఎస్ లో మనం ఒక టేబుల్ అంటే మొత్తం టాబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం డేటాని మొత్తం.
సో అక్కడ టేబులర్ ఫామ్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఇట్లా ఒక్కొక్క రోని ఇండివిజువల్ రోని మనం టూపుల్ అంటాం, టూపుల్ ఆర్ రికార్డ్. ఓకే మేడం. అంతేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి సెకండ్ స్లైడ్ చెప్పండి మేడం. ఇక్కడ లెర్నింగ్ స్టెప్ అంటే మనం ఏమైనా అంటే డేటాలోంచి ఏమైనా నేర్చుకుంటామా, అలాంటిది ఏమైనా జరిగిద్దా మేడం? లెర్నింగ్ స్టెప్ అని ఎందుకు అన్నాం అంటే దాన్ని మనం ఇప్పుడు డేటాలోంచి శాంపుల్ డేటా తీసుకుంటున్నాం అని చెప్పాను కదా. అవును మేడం. ఓవరాల్ డేటాలోంచి కొంత పర్టికులర్ ఆఫ్ డేటాని తీసుకుంటున్నాం కదా, సమ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ని బట్టి కొంత అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుంటున్నాం కదా, అందుకని దాన్ని లెర్నింగ్ స్టెప్ అన్నాం. మనం తెలుసుకోవడం కాదు, జస్ట్ దాని పేరు అలా పెట్టింది దేనికి అని అంటే ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ లోంచి మనకి రెలవెంట్ గా ఉన్న డేటాని, ఒక పార్ట్ ఆఫ్ డేటాని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అందుకని చెప్పి లెర్నింగ్ స్టెప్ అన్నాం. ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎక్కడ వాడతాం మేడం? సో ఫస్ట్ స్టెప్ లోనే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేవి జస్ట్ టర్మ్స్ అవి. సో మనం ఇక్కడ క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి మొత్తం ఓవరాల్ గా మీనింగ్ఫుల్ గా డేటాని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ టేబుల్లో ఇట్లా పర్టికులర్ గా ఇలా ఒక రికార్డ్ ని తీసుకున్నప్పుడు ఇలా కనుక డేటా అవైలబుల్ గా ఉంటే, ఇలా మీనింగ్ఫుల్ గా డేటా అవైలబుల్ గా ఉంటే దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అలా క్లాసిఫై చేయడానికి పాసిబిలిటీ లేని డేటాని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అర్థమైందా? ఓకే మేడం. మరి మీకు ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు మరి ఇందా నుంచి నేను అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎక్కడ ఏ టాపిక్ లో ఎక్కడ డౌట్ వచ్చినా నేను చెప్పమని అడుగుతున్నాను కదా, సో మీరు అప్పుడు రెస్పాండ్ అయ్యి అప్పటికప్పుడు అడిగితే క్లారిఫై అవుతాయి కదా, మీతో పాటు మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా పాస్ట్ క్లాసెస్ లో కానీ ఇవాళ క్లాస్ లో కానీ? సరే, దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను. ఇవాళ అసైన్మెంట్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, క్లాస్ ఎండ్ చేయొచ్చా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?